ఇది కిరీటం కోసం. దీనికి నేను ఒక చిన్న సన్నివేశం మీ ముందు చూపిస్తాను. ఆ రోజు సాయంత్రం 4:30 అయ్యింది. అయిన తర్వాత ఓ పెద్ద ఆయన నెమ్మదిగా కొంచెం అటుపు అరణ్యంలోకి అంటే తుప్పల్లోకి వెళ్తూ ఉన్నాడు. రే పాలేరులతో చెప్తున్నాడు, నేను అలా కొద్దిసేపు వెళ్తాను, ఏకాంతంగా గడిపొస్తాను, సరేనా అంటే అలాగే అయ్యగారు అని అన్నాడు. అలా వెళ్ళాడు, ఒక రాయిని చూసుకున్నాడు, ఎల్ షడాయ్ ఎలోహీమ్ అని ఆయనకి తెలిసినట్లుగా ఆరాధన చేసుకుంటూ ఉన్నాడు. ఈలోగా స్వరం వినబడింది, అబ్రహాము, దేవా దేవా వచ్చావా నువ్వు, అదోనాయ్ వచ్చావా నువ్వు, ఏంటి విశేషాలు? ఏం లేదు అబ్రహాం, బాగున్నావా? చిన్నోడు ఎలా ఉన్నాడు? చిన్నోడు బాగున్నాడయ్యా, బాగున్నాడు. పెద్దోడైపోతున్నాడు. వెరీ గుడ్. మరి ఏం లేదు అబ్రహాం, నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి, చిన్న పని చేసి పెట్టాలి. చెప్పండి అయ్యా, ఏం చేయమంటారు? ఏం లేదు, రేపు పొద్దున్నే చీకటితోనే నువ్వేం చేయాలంటే, నువ్వు మీ చిన్న కొడుకున్నాడే, ఏది నేను ఇచ్చాను, నువ్వు బాగా ప్రేమిస్తావు, నేను కూడా ప్రేమించి ఇచ్చాను, అదే అయ్యా అర్థమైంది, ఇస్సాకు నువ్వు కలిసి నేను ప్లేస్ చూపిస్తాను, అక్కడ మీరు నాకు బలర్పించి ఆరాధించి రావాలి, అంతే కదా? చాలా తప్పకుండా అయ్యగారు, తప్పకుండా, చాలా సంతోషం. మీరు చాలా కాలం తర్వాత వచ్చారు నా దగ్గరికి, ఈ కోరారు, ఎంత సంతోషకరమైన మాట. తప్పకుండా నేను చిన్నోడు కలిసి వెళ్తాం, మీరు చూపించే ప్లేస్లోనే అక్కడ ఆరాధన చేసి వస్తాం. అయ్యగారు ఇంకేమన్నా విషయం చెప్పండి. మరి నేనేం మెసేజ్ మర్చిపోలా. మీకు కొంచెం టెన్షన్ రావాలని ఆగా. ఎందుకంటే అప్పుడు అబ్రహాంకి అలా టెన్షన్ వచ్చింది. అబ్రహాముకున్న టెన్షన్ కంటే మాట్లాడాలనుకున్న దేవునికి ఇంకా టెన్షన్ ఎక్కువైంది. ఈయనకి ఎలా చెప్పాలా అని, ప్రభా చెప్పండి అయ్యగారు, మీరు ఏదో ఒకటి చెప్పండి అని అంటే, అదే అబ్రహాము, అదే చెప్పండి అయ్యగారు, నేను ఇక్కడ ఉన్నాను, చెప్పండి. ఏం లేదు, నువ్వు చిన్నోడు వస్తారు కదా ఆరాధించడానికి, అది మీరు చెప్పారు వస్తాం, అయితే నువ్వు బలి అర్పించాలి కదా. అర్పిస్తాను నేను మంచి కోడిని ఒకదాన్ని తీసుకొచ్చి అర్పిస్తాను, నేను కోడె తీసుకొచ్చి యవ్వన జంతువు తీసుకొచ్చి చంపుతాను. అయితే నాకు అది కాదయ్యా, మరి ఏం కావాలి నీకు చెప్పు, ఏం కావాలి? నువ్వు మీ కొడుకుని వేసేయాలి నా కోసం, నీ కొడుకుని చెప్పేయాలి, నీ కొడుకుని బలిచ్చేయాలి. అబ్రాము, అదోనాయ్ సరే నువ్వు ఎలా చెప్తే అట్లా అని కొంచెం నెమ్మదిగా నడుచుకుంటూ వస్తాడు. గుడారం డేరా తీసి అలా చూస్తూ ఉంటుంది. అంటే ఇంత చీకటి దాకా తొప్పల్లో ఏంటండి, అదోనాయ్ గారితో మాట్లాడుతున్నానే, అవునా ఎల్ షడాయ్ గారు వచ్చారా, ఏం చెప్పారు? చెప్తానులే, నేను చిన్నోడంట, రేపు పొద్దున్నే చీకట్లో ఆయన ఒక జాగా చూపిస్తారంట, అక్కడ బలర్పించి దేవుణ్ణి ఆరాధించి రావాలంట. అవునా, సర్లేండి, నేను పొద్దున్నే లేచి మీకు కొంచెం మూట కట్టేస్తాను. మరి ఇప్పుడైతే రొట్టెలు చేశాను, ఆ రొట్టెలు గబగబ తినేసి కొంచెం పడుకోండి, పొద్దున్నే లెగవాలి కదా. మరి నువ్వు ఏమనుకోవద్దు కానీ ఒక గ్లాసులు మజ్జిగ ఇస్తావా? నేను ఏం తినబుద్ధి అవ్వట్లేదు, నాకు ఎప్పుడు మజ్జిగ తాగేసి పడుకుంటానే అంటే, అదేంటండి, ఏం లేదులే, అవును కొంచెం మొహం కొంచెం నీరసంగా అనిపిస్తుంది, అన్నం తింటే బాగుంటుందేమో. కాదులే, ఏం కాదులే, నువ్వేమో అలా టెన్షన్ పడద్దు, కాస్త మజ్జిగ ఇచ్చే చాలు అంటే మజ్జిగ తాగేసి ఆయన పడుకున్నాడు. కానీ అలా చూస్తూ ఉండుంటాడు, నిద్ర పట్టు ఉండదు. 4 గంటలకు లేచి, అర్థమైందా, గబగబా వెళ్ళిపోయి నెమ్మదిగా, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? అదే మరి కట్టెలై రెడీ చేసుకోవాలి కదా. అదా పాలేరులతో చెప్తే చేస్తారు కదా, అదేలే వాళ్ళతో చెప్పి చేయిస్తానులే నేను అని వెళ్ళిపోయి ఒక గొడ్డలు తీసుకొని డపడప ఎండిన మొద్దులు కొడతా ఉంటే పెద్ద శబ్దం వినబడతా ఉంటుంది కదా,
చుట్టూ ఉన్నాడు. రే ఎవడాడు అయ్యగారు మీరా కొడుతుంది. అయ్యగారు వద్దు సార్, మీ వయసుకు వద్దు సార్, మీ వయసుకు వద్దు సార్, నడమే వదలగాలి, కట్టెలు నేను కొట్టాలి, వదలగా నేను కొట్టాలి. పాపం వాళ్ళు ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు. కట్టెలు కొట్టి ఇలా చూసి గొనుక్కుంటూ ఉంటాడు. చిన్నోడిని కాల్చడానికి సరిపోతాయా? అడు సగం కాలితే బాగోదు, ముప్పో కాలితే బాగోదు, వాడు బూడిదే పాలు పూర్తిగా సరిపోతాయా? అయ్యగారు ఏం మాట్లాడతాను, ఏదో లేరా వదలవండి. తండ్రి కొడుకుని కాల్చడానికి కట్టెలు రెడీ చేసుకుంటూ, బతుకున్న కొడుకుని కాల్చడానికి కట్టెలు కొట్టుకుంటూ ఆలోచనలు ఎంత ఒత్తిడి తీసుకొస్తాయి ఆలోచించాను. అవన్నీ చేసి మరే మిద్దరు రండి, మీరు గాడిద తీసుకురండి, ఈ కట్లన్నీ దాని మీద వేయండి. అయ్యగారు ఇన్ని కట్లు ఎందుకు సార్? ఏరా కట్లే వేయండి. చిన్నోడు ఎక్కడున్నాడు? వచ్చాడు. పప్పా పిలిచారంట. అవునరా నాయన, మరే నేను చెప్పడం మర్చిపోయాను, రాత్రి వచ్చేప్పుడు నువ్వు నిద్రపోయావు, అందుకే చెప్పడం మర్చిపోయాను. అవును, మమ్మీ కూడా చెప్తా ఉంది, ఈ అదనయ్య గారు వచ్చారంట కదా? అవునమ్మా, అదనయ్య గారు వచ్చారు. అవును, మన ఇద్దరం కలిసి ఆరాధనకి వెళ్ళాలంట. చాలా హ్యాపీ డాడీ నీతో కలిసి రావటం, మనిద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్తాం. అవునరా నాయన, మనిద్దరం కలిసి వెళ్ళాలి. మరే ఈ కట్టెలు అన్నీ రెడీ చేశాను. అవును, మొహం ఏంటి అంత చెమట? కట్టెలు నేనే కొట్టాను రా. అదేం డాడీ, మనకు పాలేరోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, కొట్టచ్చు కదా. లేదురా, అదనయ్య గారికి ఇష్టమైనటువంటి బలి కాబట్టి నేనే కట్టెలు కొడితే బాగుంటుందని కొట్టేశాను రా. అవునా, సర్లే, నువ్వు ఎలాగైనా అదనయ్య గారు అంటే ప్రత్యేకంగా చేస్తావు, బాగుంది. సరే డాడీ, మరే మమ్మీకి వెళ్ళి నేను హాయ్ చెప్పేసి వస్తా అని అంటే 2 అడుగులు వేసి ఉన్నాడు. నానా ఇస్సాక్, పప్పా ఏంటి? మమ్మీకి బాయ్ చెప్పేసి కిస్ పెట్టేసిరా. పప్పా ఏంటి మాటలు? అదేరా, అదే మా ఆరాధనకి వెళ్తున్నాం కదా, ఒకసారి కౌగిలించుకొని కిస్ పెట్టేసేసి రా, అంతే కదా? అంతే. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 3వ దినం, బాబు ఈ కట్లన్నీ కూడా చిన్నోడు నెత్తి మీద పెట్టండి. అయ్యగారు చిన్నోడు మొయ్యలేడు సార్, పెట్టండి అని అంటే, నాన్నగారు చెప్పారు కదా పెట్టండి కట్లు. కట్లు సరిపోయినాయి. పప్ప చాలా బరువుగా ఉంది కానీ నేను మొయ్యగలను. పాప నాకు తెలియగడుగుతాను, ఇన్ని కట్లు ఎందుకు? ఇంతగా మనం చంపేది ఏంటో నాకైతే ఒక మాట అనిపిస్తుంది తెలుసా, నువ్వు ఏమనుకోవద్దు. ఏంట్రా, ఈ కట్లు అన్నట్టు నన్ను తగలబెట్టేయచ్చు. అలా ఉన్నాయి అన్ని కట్లు. ఏదో అట్లే అన్నీ అనవసరమైన వాగుడు ఎందుకు, పద నాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, నానా నువ్వు కోపం తెచ్చుకోద్దు కానీ ఈ జంతువు ఎక్కడ దొరుకుద్ది ఇంత పెద్దదే, దేవుడు చూసుకుంటాడు రా, పైకి వెళ్ళిన తర్వాత నాయన కూర్చో. నాన్న ఏంటి, నువ్వు కూర్చోరా, నేను బలిపీఠం కడతాను. నీకు అలవాటు తప్పింది బలిపీఠం, నేను కడతా. వద్దు, నువ్వు కూర్చో. బలిపీఠం కట్టి చూడు 6 అడుగులు పొడుగు, 2 అడుగులు వెడల్పు. ఏ బలిపీఠం ఉంటుంది, ఏ జంతువు ఉంటుంది అక్కడ? నేను చెప్పాను, నేను కడతాను, నువ్వు కూర్చో. ఇక చూడు, కొంచెం నీళ్ళు తాగు. ఈ మొత్తం బాటిల్ అంతా ఖాళీ చేసేయాలి, నువ్వు అర్థమైందా? నీళ్లు మొత్తం తాగేయాలి. నాన్న నేను తాగుతాను. లేదు, నువ్వు నీళ్లు తాగేయాలి. నేను నీళ్లు తాగేయాలని బలవంతం ఎందుకు చేస్తున్నానని మీరు అర్థం చేసుకోండి. నీళ్లు తాగిపిచ్చేసిన తర్వాత ఆయన ఇప్పుడు నెక్స్ట్ బలివ్వాలి. మీకు ఈ ముస్లింలు ఈ జంతువుల్ని హలాల్ చేస్తారు, గుర్తుంది కదా? హలాల్ చేయకముందు ఎవరైనా ఇంట్లో కోళ్ళు కోసినా ఇంకేదైనా కోసినా కోడి గొంతుకులో ఏం వేస్తారు? నీళ్లు పోస్తారు. మేక్ ఏం చేస్తారు? కొంచెం నీళ్లు పట్టేస్తారు, గొంతుకు తడవాలి, అప్పుడు కొయ్యటానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇస్సాకు నీళ్ళు తాగిపిస్తున్నాడు. ఎందుకు తెలుసా? గొంతుకు తడవాలి, అప్పుడు కొయ్యటం సులభం అవుతుంది. అంటే పేక కోస్తాడనమాట, నీళ్లు తాగిపిస్తున్నాడు, హలాల్ చేస్తాడనమాట. అది పరిస్థితి, అర్థమైందా? అది తాగిపించిన తర్వాత ఇలా చూసి, నాన్న లే అని గట్టి కౌగులించుకుంటే, ఏమైంది నాన్న, ఏమైంది చెప్పండి, బలి పసివేది అంటే గట్టి కౌగులించుకొని చెవులో ముద్దు పెట్టి, నాన్న అదోనయ్య గారు కోరింది నిన్నేరా నానా, గట్టి కరుచుండి ఉంటాడు. సర్లే, పెద్ద ఆయన అడిగినప్పుడు మనం ఏమంటాం? ఆయన ఏమడిగినా ఒకటే, నాన్నగారు మీరు నన్ను మొయ్యలేరు కానీ నేను కట్టెల మీద పడుకుంటా, మీరు నా కాళ్ళు చేతులు కట్టేయండి, ఎందుకంటే నా తలకాయ వేరు చేసిన తర్వాత నా బాడీ అటు ఇటు వెళ్ళిపోద్ది, అప్పుడు మీరు పట్టుకోలేరు నన్ను, కాబట్టి మీరు దాని మీద కట్టేశాడు.
ఈయన పైకెత్తి ఇలా ఊపడానికి మొదలుపెట్టినప్పుడు దేవుడు, అబ్రామ్ ఆగో, చిన్నోడు ఏం చేయొద్దు, ఎదుగో ఆడుందా జంతువు దాన్నియండి. ఇప్పుడు ప్రపంచానికి తెలుసుద్దే నువ్వు ఎలాంటాడువో. ఇప్పుడు నీకు ఏ అవార్డు ఇచ్చినా ఎవడు కాదనిలేడు. నీకు ఇచ్చే అవార్డు ఏంటి తెలుసా ఇప్పుడు, రివార్డు ఏంటి తెలుసా ఇప్పుడు, విశ్వాసులకు తండ్రి. ఈ ప్రపంచం ఇంకో 5 ఏళ్ళు ఉన్నా, ఇప్పటికి 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు 4,000 సంవత్సరాలు అయింది, ఇప్పటికి 4,000 సంవత్సరాలు అయింది జరిగి. ఇంకో 1000 సంవత్సరాలు ఉన్నా, ఇంకో 2-3 వేల సంవత్సరాలు ఉన్నా, విశ్వాసులకు తండ్రి ఒకడే. ఎవరో? అబ్రామ్. ఆ కిరీటం ఇచ్చాడు. ఆ కిరీటానికి ఈ తుఫాను అవసరం, ఆ కిరీటానికి శ్రమ అవసరం, ఆ కిరీటానికి పరీక్ష అవసరం. 3 కారణాలు. ఒకటి, క్రమశిక్షణ కోసం కనికరం కోరాలి. రెండోది, కాపుదల కోసం కృపను కోరాలి. మూడోది, కనుదృష్టి కోసం. ఎందుకంటే కిరీటాన్ని ఇస్తాడు కాబట్టి దేవుడు, తట్టుకోలేదు.